ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వాసుదేవన్ గారికి, అలాగే మా గురువుగారైన హైమ మేడంకి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, హ్మ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మానం మధురం, అవమానం మధురం. మానం మధురం ఎవరికైనా గూడా పొగడ్తలు అంటే చాలా ఇష్టం. ఒకరు మనల్ని పొగిడినా, మన గురించి గొప్పగా చెప్పినా గూడా అది ఎవ్వరికైనా మధురంగానే ఉంటుంది. దాన్ని హ్యాపీగా తీసుకుంటాం. అలాగే అవమానం కూడా మధురం అని సార్ చెప్పారు. కానీ అవమానం మధురం ఎలా అవుతుంది అనేది నాకు ఆహ్, డౌటొచ్చేదనమాట సార్ చెప్పినప్పుడు. ఎవరైనా పొగడ్తల్ని ఇష్టంగా తీసుకుంటారు. దాన్ని హ్యాపీగా ఫీలవుతారు. మనం భగవంతుడిని గూడా మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మనకు కావాల్సింది నాకిది చేసి పెట్టయ్యా అని అడగడానికి ముందుగా మనం భగవంతుని స్తుతిస్తుంటాం. ఆహ్, అలాగా మానమైతే ఎవరికైనా మధురంగానే ఉంటుంది. మరి అవమానం కూడా మధురం. అవమానం మధురం అని చెప్తున్నాడేంటి సారు? అవమానం ఎక్కడైనా మధురంగా ఉంటుందా? అవమానించినప్పుడు మనం దాన్ని మధురంగా ఎలా మార్చుకోవాలి? అనేది నాకు చాలా డౌట్లుండేవన్నమాట. అయితే సార్ క్లాస్ విన్న తర్వాత గూడా చాలా క్లారిఫికేషన్ ఒచ్చింది. ఎందుకంటే నాకది ఎందుకంటే నేను చాలా వాటిలో అవమానంగా ఫీలయ్యేదాన్ని. అసలక్కడ ఆ సందర్భం లేకపోయినా గూడా మనకున్న ఆలోచనల ద్వారా, మనకున్న అజ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే, చిన్న చిన్న విషయాలను గూడా మనం అవమానంగా భావించి, మన లైఫ్‌ని ఎంతో స్పాయిల్ జేసుకుంటాము. జీవితంలో ఎన్నో వాటిని మనం కోల్పోతూ ఉంటాము. అయితే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ లాంటి వారికి అవమానాలను గూడా మధురంగా తీర్చుకునే స్థాయిలో వాళ్ళుంటారు. ఆ జ్ఞానంతో వాళ్ళుంటారు కాబట్టి అది వాళ్ళకి సాధ్యమే. కానీ మనలాంటి వాళ్ళకి చాలా కష్టం. కానీ సాధన చేస్తే ఎవరికీ గూడా అది అసాధ్యమైతే కాదు. మనం కూడా అవమానాలను మధురంగా మార్చుకోవచ్చు అనేది ఆహ్, నేను సార్ ద్వారా పొందిన జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. సో, దాని గురించి తెలుసుకుందాం. అయితే మనం మామూలుగా అవమానం అంటే ఏంటి? మనం ఒకటి అనుకుంటాం. ఎదుటి వారి గురించి ఒక అంచనా వేస్తాం. మనం ఒక మాట మాట్లాడినప్పుడు లేదా ఒక చర్య ఒక యాక్షన్ చేసినప్పుడు అవతలి వాళ్ళ రియాక్షన్ ఇలాగా ఉండాలి అనేది మనం ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటాము. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా అవతలి వాళ్ళు లేనప్పుడు మనం దాన్ని అవమానంగా ఫీల్ అవుతాం. అంతే. ఇక్కడ మనం ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటాం గాబట్టి, అది అవతలి వాళ్ళు అలా చేయలేనప్పుడు మనం దాన్ని అవమానంగా భావిస్తు భావిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన ఫ్యామిలీలోనే తీసుకుంటే చాలా మంది ఉంటారు. వైఫ్, హస్బెండ్, అత్తయ్య, మామయ్య ఇలాగ చాలా మంది ఉంటారు. మనం చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య మనం అనుకున్నట్టుగా ఉండదు. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది మనం దాన్ని అవమానంగా భావిస్తుంటాం. వాళ్ళ మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ, మనం జీరో మైండ్‌తో ఉండాలి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆహ్, వాళ్ళు చేసే పనులను గాని, వారు మాట్లాడే మాటలను గాని అవమానంగా తీసుకోకుండా ఉంటాం ఫ్రెండ్స్. అయితే మనం ఒక పని చేసినప్పుడు అవతలి వాళ్ళ రియాక్షన్ ఒకలాగా ఉంటుంది. వాళ్ళని మనం మార్చలేము. కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు. మనం ఎలా ఉండాలి? మనం దాన్ని ఎలా తీసుకుంటున్నామనేది మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మన చేతులు కానీ, మన మాటలు కానీ, మనం ఏం వింటున్నాం అనేది మన ఆధీనంలో ఉంటుంది. కానీ అవతలి వాళ్ళు చేష్టలు గాని, మాటలు గాని, వాళ్ళ చర్యలు గాని మన ఆధీనంలో ఉండవు. అది వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటారు. సో, మనం ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా చేస్తున్నా, దానికి ఎలా మనం రియాక్ట్ అవుతున్నామో, వాళ్ళు చేసే ప్రతి చర్యని మనం ఎలా తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టే మనకది మానమా, అవమానమా అనేది మనం తీసుకుంటాం. సో, మనం మన కంట్రోల్‌లో ఉన్నప్పుడే, మన ఆధీనంలో ఉన్నప్పుడే వాటిని మధురంగా మార్చుకోగలుగుతాం. అయితే సార్ ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పారు మాస్టర్స్. ఏంటి అంటే హ్మ్. వాడి స్థితిలో వాళ్ళుంటారు. ఎవరి స్థితిలో వాళ్ళుంటారు. మనం మన స్థితిలో ఉంటాం. అవతలి వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. అందుకని ఏం చెప్పారు? వాళ్ళ నోరు వాళ్ళిష్టం. మన చెవులు మన ఇష్టం. అంటే అవతలి వాళ్ళ నోరు వాళ్ళిష్టం. వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇంకా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. అది దాన్ని మానంగా తీసుకుంటావా? అవమానంగా తీసుకుంటావా? అసలు దానికి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటావా అనేది మన చేతిలో ఉంటుంది. అందుకని మనం ఏం జేయాలి? మన చెవులని, మన నోటిని మన అధీనంలో ఉంచుకోవాలి. దాన్ని మనం లోపలికి తీసుకుంటున్నామా? లేదంటే బయట నుంచే బయటికి వదిలేస్తున్నామా? అనేది మన చేతిలో ఉంటుంది.
అందుకని సింపుల్‌గా సార్ ఒక చిన్న సొల్యూషన్ మనకిక్కడ చెప్పారు. వాళ్ళ నోరు వాళ్ళిష్టం. మన చెవులు మన ఇష్టం అని. అంటే మన చెవులనేది మన కంట్రోల్‌లో ఉండాలి. అవతలి వాళ్ళ మాటల్ని మనం మన చెవులు వరకి వచ్చినప్పుడు మనం మన చెవులని క్లోజ్ చేసుకోవాలి. చెవులను క్లోజ్ చేసుకోవాలంటే ఇలా కాదు మాస్టర్స్. దాన్ని లోపలికి తీసుకోకుండా ఉండాలి. అప్పుడేం చేస్తాము, అది మనల్ని ఎలాంటి రియాక్ట్ చేయదు మనల్ని. మనం ఇంకా దానికి రియాక్షన్ ఏమి చేయలేము. ఎందుకంటే మనం మన లోపలికి తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడుంది? వాళ్ళు అనడంలో లేదు. దాన్ని ఏ రకంగా మనం తీసుకుంటున్నాం అనే దాంట్లోనే అది ఉంటుంది. సో, మనం ఇక్కడ మార్చుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం మార్చుకోవాలి. మన చేతల్ని, మన మాటల్ని ప్రతి ఒక్కదాన్ని మన ఆధీనంలో మనం ఉంచుకోగలగాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఉపేక్షించాలి. ఉపేక్షించి ఓపికతో ఉండి వాడి స్థితిలో వాళ్ళున్నారు. సో, వాళ్ళ నోరు వాళ్ళిష్టం అనే దాంట్లో ఉండాలి. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటంటే, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎవ్వరి విషయంలో అయినా బంధువుల విషయంలో అయినా, హస్బెండ్ విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, ఎవ్వరి విషయంలో అయినా మనం చేయాల్సింది అంటే జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. మా పిల్లలకి ఏదైనా పని చెప్పాననుకో, వాళ్ళు వినలేరనుకో, అంటే నేను చెప్పినప్పుడు వాళ్ళు చేయాలి అనేది నా మైండ్‌లో ఒకటి ఉంటే నాకప్పుడేమనిపిస్తుంది, ఏంటి నేను నేను తల్లిని గదా! నేను చెప్తే గూడా నా మాట వినకుంటే ఇక్కడ నాకు అవమానం జరిగినట్టే గదా! నాకసలు ఎలాంటి ప్రాముఖ్యత లేనట్టే గదా! అన్న మైండొచ్చేస్తుంది నాకు. అలా గాకుండా నేనొకటి పని చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదనుకో, సరే పిల్లలు గదా! ఒకసారి వింటారు, ఒకసారి వినరు. ఆహ్, అన్న ఆలోచన గనక వస్తే నేనక్కడ దానికెలాగా రియాక్ట్ అవ్వను. అది నేను అవమానంగా ఫీల్ అవ్వను. నాకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అంటే నెగెటివ్ ధోరణిలో నా మైండ్ అనేది వెళ్ళదు. సో, ప్రతి ఒక్కదాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాంట్లోనే మనకి ఇవన్నీ గూడా ఎదురవుతాయి ఫ్రెండ్స్. అయితే ఎవరైనా మనకి అవమానాన్ని కలిగించినప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేయాలి అంటే సార్ ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ అవమానం కలిగితే మనం ఏం చేస్తాము? ఒకటి బాధపడతాము. లేదా తిరిగి కోపాన్ని ప్రదర్శిస్తాము. లేదా ఇంకేం చేస్తాము? మళ్ళీ మనం ఏదైతే బాధను అనుభవించామో, మనం ఏదైతే అవమానాన్ని ఫీలయ్యామో, అది అవతలి వాళ్ళు గూడా మనకెవరైతే అవమానం కలిగించారో, బాధను కలిగించారో, అది వాళ్ళు గూడా అనుభవించేలాగా చర్యలు చేపడతాం. సో, బాధపడడం వల్ల ఏం జరుగుతుంది? ఎవరైనా అవమానించినప్పుడు మనం బాధపడితే దానివల్ల వచ్చే ఆహ్, ఫలితాలెలా ఉంటాయనేది మనకిక్కడ సార్ చెప్పారో వాటిని తెలుసుకుందాం. ఆహ్, కోపాన్ని ప్రదర్శించి మనం గూడా వాళ్ళు బాధపడేలాగా చేస్తాం. సో, మనం బాధపడినప్పుడు ఏం జేస్తాము, ఏదైతే బాధ నేను అనుభవించానో, అది వాళ్ళు గూడా అనుభవించాలి. అప్పుడే నేను పడ్డ బాధేందో వాళ్ళకి అర్థమవుతుంది అని జెప్పి, ఆ కాన్సెప్ట్‌లో ఏం జేస్తాం, వాళ్ళు గూడా బాధపడేలాగా మన కోపాన్ని, మన ద్వేషాన్ని వా వాళ్ళ మీద చూపిస్తాము. అలా చూపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు గూడా అదే బాధపడతారు. అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుందనమాట. హమ్మయ్య! నేనేదైతే అవమానాన్ని బాధని అనుభవించానో, అది వాడు గూడా అనుభవించాడు గాబట్టి లెక్క సరిపోయింది అని అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇదొకటి చేస్తాం. రెండోదేంటంటే ప్రశాంతంగా ఉండి పగ తీర్చుకోవడానికి ఎదురు జూస్తాం. మనం ఒకటి అవమానాన్ని ఫీల్ అయినప్పుడు ఏం చేస్తాం, బాధపడినప్పుడు ఆహ్, ప్రశాంతంగా ఉండి పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామనమాట. అంటే కొందరేమో ఎట్లా ఉంటారు, వెంబడే మనం పడ్డ బాధని వాళ్ళు గూడా అనుభవించేలాగా అది చేసే వరకి నిద్రపోరు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ ముందు ప్రశాంతంగా ఉంటారు. అసలు దాన్ని అవమానంగా ఫీల్ అయినట్టు గూడా బయట పడరు. కాకపోతే సమయం కోసం వేచి ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో తీసుకుంటే శకుని గాని, శిఖండి గాని వాళ్ళేం చేశారు? పగ పెంచుకున్నారు. ఇప్పుడు శిఖండి ఉంది. భీష్ముడి పైన పగ పెంచుకుంది. దాన్ని అవమానంగా ఫీల్ అయింది. యాక్చువల్‌గా తనేం జేయాలి? శిఖండి గురించి మనకందరికి తెలిసిందే గదా ఫ్రెండ్స్. తను ఒక రాజుని ప్రేమిస్తది. కానీ ఆ విషయం తెలియక భీష్ముడు ఏం జేస్తాడు? తన తమ్ముడి కోసం ఆహ్, శిఖండి వాళ్ళ దగ్గరికెళ్ళి ఆహ్, ఆమెని తీసుకొనొస్తాడనమాట. వాళ్ళ అక్క చెల్లెలను ముగ్గురిని గూడా. అంటే అంతకుముందు ఆమె పేరు వేరే ఉంటుంది గదా! అయితే భీష్ముడు తీసుకొచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది. ఆమె వేరే అతన్ని ప్రేమించింది అని జెప్పి తెలిసి ఏం జేస్తుంది, సరే నువ్వు వేరే ఆయనని ప్రేమించినవని తెలియక తీసుకొచ్చాను. నన్ను మన్నించు. నీ మనసు తెలుసుకోకుండా ఇలాగ జేశాను అని జెప్పి క్షమాపణలడిగి మళ్ళీ ఆహ్, ఆమె ఎవరినైతే ప్రేమించిందో ఆ రాజు దగ్గరికి పంపించేస్తాడు. కాకపోతే ఆ రాజు ఏం జేస్తాడు, నువ్వు ఆల్రెడీ ఆహ్, ఆ! అంబ. ఆ!
అంబ ఏం చేస్తుంది? ఆ రాజు దగ్గరికెళ్ళి పంపించినప్పుడు ఆ రాజు యాక్సెప్ట్ చేయడామెని. నిన్నిట్లా తీసుకెళ్ళిండు. నువ్వు ఇట్లా నిన్ను అందరికి ఆయన తమ్ముడికి పెళ్లి చేస్తానని చెప్పి తీసుకెళ్ళిండు. అలా తీసుకెళ్ళిన అమ్మాయిని నేనెట్లా పెళ్లి చేసుకుంటా? నువ్వు నాకొద్దు అని చెప్తాడనమాట. యాక్చువల్లీ అయితే అంబ ఎవరి పైన ద్వేషం పెంచుకోవాలి, కోపం పెంచుకోవాలి. ఆయన ప్రేమించిన రాజు మీద. ఎందుకంటే భీష్ముడికి తెలియక చేశాడు. తెలిసిన తర్వాత క్షమాపణ అడిగి మళ్ళీ పంపించాడు. తనది నిజమైన ప్రేమే అయితే ఆ రాజు ఆమెను యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆయనేమి చేయలేక ఏం చేసింది ఇక్కడ అంబ? భీష్ముడి పైన ప్రతీకారం పెంచుకుంది. కోపాన్ని పెంచుకుంది. తపస్సు చేస్తది. ఒక లైఫ్ అంతా కోల్పోతది తను. అంటే ఎలాగైనా అతన్ని అంతమొందించాలి. తన లైఫ్‌ని ఇది జేయాలి అని జెప్పేసి ఆ లైఫ్‌లో అంతా తపస్సు చేసి శివుడిని మెప్పించి వరం గోరుకుంటది. అందుకోసం ఆమె నువ్వు నెక్స్ట్ లైఫ్‌లో అయితే నీకా ఛాన్స్ ఉంటుంది. ఈ లైఫ్‌లో ఉండదు అంటే ఆమె ఆత్మహత్య జేసుకుంటుంది. సో, ఇక్కడ ఏం జరిగింది? ఆమె గనక దాన్ని అవమానంగా తీసుకోకుండుంటే ఆమె లైఫ్ బావుండేది. దానికోసం 2 జన్మలు ఆమె వేస్ట్ జేసుకోవాల్సొచ్చింది. తన పర్సనల్ లైఫ్ లేదు. ఇంకా డే అండ్ నైటు ఆయనని ఎట్లా అంతమొందించాలి? తింటున్నా భీష్ముడిని ఎట్లా అంతమొందించాలి? తన మీద పగ, ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలన్న ఆలోచనతోనే ఉంది. సో, మనం కూడా ఇక్కడ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండి పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో, అప్పుడేం చేస్తాం ఇంకా మనదంటూ ఏది ఉండదు. తింటున్నా దాని మీద ధ్యాస ఉండదు. పనులు చేస్తున్నా దాని మీద ఉండదు. నిరంతరం ఏముంటుంది అంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. మనకు జరిగిన అవమానానికి మనం ప్రతిఫలం తీర్చుకోవాలి అన్నదే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అవతల వాళ్ళకి ఏమి అవ్వదు. మనం వాళ్ళ మీద ఎప్పుడు తీర్చుకుంటామో తెలీదు. అంతలోపు ఏమవుతుంది మన సంతోషాలు మనకుండవు. మన ఆనందాలు మనకుండవు. ఎన్నింటినో కోల్పోవాల్సొస్తుంది. చివరికి జీవితాన్నే కోల్పోవాల్సొస్తుంది ఫ్రెండ్స్. సో, అందుకని ప్రశాంతంగా ఉండి పగ తీర్చుకోవడం లాంటివి చేసినా కూడా, అందులో మనకి జరిగేది ఏంటంటే, మన జీవితాన్ని మనం కోల్పోవడం ఒకటే ఉంటుంది. 'నరసింహ' మూవీలో రమ్యకృష్ణ ఉంటుంది. ఆమె అతన్ని ప్రేమిస్తది. కానీ ఆయన ఒప్పుకోడు. అక్కడ చూడండి చిన్న లాజికు. నేనెలాగైతే ఇష్టపడ్డానో, తనకి ఇష్టం లేదు అని తను అక్కడితో వదిలేస్తే సరిపోయేది. కానీ దాన్ని అవమానంగా భావిస్తది. అవమానంగా భావించి 20 ఏళ్ళు ఒకే గదిలో ఉంటుంది. అది అవతలి వాళ్ళకి శిక్ష కాదు. ఆమెకే శిక్ష అయిపోయిందది. చివరికి ఏం చేస్తది? ప్రతి సిట్యుయేషన్ కోసం ఎదురు చూస్తది. ఏ సిట్యుయేషన్ వస్తదా? ఎప్పుడు తన మీద పగ తీర్చుకోవాలా అని వెయిట్ చేస్తా ఉంటది. సమయం వచ్చినప్పుడల్లా తన మీద పగ తీర్చుకోవడానికి, తనని అవమానించడానికి ట్రై చేస్తా ఉంటది. కానీ అన్నీ విఫలమైపోతాయి. చివరికి ఏమవుతుంది? తనను తానే కోల్పోవాల్సొస్తుంది. ఈలోపు తనకి ఎలాంటి సంతోషాలు ఉండవు. ఆ గదిలో ఉండి తను నిరంతరం ఎలా పగ తీర్చుకోవాలి? ఎలా పగ తీర్చుకోవాలి? ఇదే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. తనకంటూ ఏమి ఉండదు. అసలు తన లైఫ్ అనేది తను మర్చిపోతుంది. సో, అలాగా మనం చేస్తే మన జీవితాన్ని, మన సంతోషాన్ని, మన ఫ్యామిలీని, పిల్లలని అన్నిటిని కోల్పోవాల్సొస్తుంది. దానివల్ల మనకు జరిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. సో, మనం ఇగ మన లైఫ్ అంతా వాళ్ళని మోస్తూనే మన మైండ్‌లో వాళ్ళనే మోస్తూనే ఉంటామనమాట. అందుకని మనకు అవమానం కలిగినప్పుడు బాధపడితే ఏం జరుగుతుంది? ఒకటి కోపాన్ని ప్రదర్శించి మళ్ళీ వాళ్ళు బాధపడేలాగైనా మనం బిహేవ్ చేస్తాము. లేదంటే ప్రశాంతంగా ఉండి పగ తీర్చుకోవడానికైనా ప్రయత్నిస్తాము. ఈ 2 చేయడం వల్ల మనకొరిగేది ఏమీ ఉండదు. మన లైఫ్‌ని మనం కోల్పోవడం తప్ప. సో, బాధపడడం కాకుండా ఇంకొక రకంగా ఇంకొక కోణంలో చూస్తే ఆ బాధని ఓర్చుకోవాలి. బాధపడితే మన లైఫ్ ఇలా ఉంటుంది. సో, బాధని ఓర్చుకుంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారు అని మనకనిపించిందో ఆ క్షణంలో ఏం చేయాలంటే, ఆ సందర్భంలో మనం బాధపడకుండా ఓర్పుతో ఉండాలి. ఆ కొన్ని క్షణాలు ఆ కొన్ని క్షణాల వల్లనే మనం చాలా మిస్ అవ్వకుండా ఉంటాం. మనల్ని మనం కోల్పోకుండా ఉంటాం. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, శ్రీకృష్ణుడిని శిశుపాలుడు ఆ సభలో అవమానిస్తా ఉంటాడు. అవమానిస్తూనే ఉంటాడు. నువ్వది, నువ్విది, నువ్వట్లా, ఇట్లా అని. ఆ నిండు సభలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కృష్ణుడు అంటే సామాన్యమైన వాడు కదా! సాక్షాత్ పరమాత్ముడే. అయినా కూడా తనని అవమానిస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఓర్పుతో ఉన్నాడు. అలాగా మనం కూడా ఆ సందర్భంలో, ఆ కొన్ని క్షణాలు, తర్వాత మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలి అన్నది తర్వాత విషయం. కానీ ఆ క్షణంలో మాత్రం మనం ఆ బాధని ఓర్చుకొని ఉండాలి.
అలా ఓర్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒకటి జరిగిన దాన్ని సమ్మతించాలి. ఏదైతే జరుగుతుందో, ఏదైతే సందర్భం జరుగుతుందో దాన్ని మనం సమ్మతించాలి. మనం కామ్‌గా, కూల్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో! ఇది జరుగుతుందా అని ఎంబడే రియాక్ట్ అవ్వకుండా మనల్ని మనం మన లోపల కంట్రోల్‌తో ఉండి సమ్మతించాలి. జరుగుతున్న సిట్యుయేషన్‌ని జరగనివ్వాలి. సమ్మతించాలి. అప్పుడేమవుతాం మనం మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. మనం ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆహ్, వాళ్ళది ఫినిష్ అవ్వకుండానే మనం రియాక్ట్ అవుతాం చాలా సందర్భాలలో. వాళ్ళు మనల్ని అవమానించడానికి వస్తున్నారని తెలిసినా గూడా వాళ్ళకంటే ముందు మనము రియాక్ట్ అయ్యే సందర్భాలు గూడా ఉంటాయి. సో, అలా జేయకుండా ఆ కొన్ని క్షణాలు మనల్ని మనం ఆహ్, ఓదార్చుకొని జరుగుతున్న దాన్ని సమ్మతించాలి. ఆ తర్వాత ఏం జేయాలి అంటే సెకండ్ వన్ అవమానాన్ని పట్టించుకోకుండా ఉండాలి. సో, ఎవరైతే మన మన మీద కోపాన్ని గాని, ఆహ్, ద్వేషాన్ని గాని ప్రదర్శిస్తున్నప్పుడు ఏమవుతుంది? మనం దాన్ని అవమానంగా ఫీల్ అవుతాం. సో, మనం ఏం జేయాలంటే దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. అందుకోసం ఏం జేయమంటారు సార్ ఇక్కడ ఒక్కటి ఏం చెప్పారు అంటే ఆహ్, 1-10 వరకు అంకెలు లెక్క బెట్టుకోండి అని చెప్పారనమాట. అంటే ఆహ్, అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆ సిట్యుయేషన్‌కి రియాక్ట్ అవ్వకుండా ఉంటాం. ఇది చాలా మనం చెప్పుకుంటున్నంత ఈజీ కాదు. అది సాధన చేస్తూ, చేస్తూ ఉంటే దాని ఫలితం ఎలా ఉంటది అనేది మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను చాలా సార్లు చాలా విషయాల్లో హ్మ్. నా ప్రమేయం లేకుండానే అలా రియాక్ట్ అయిపోయి చాలా సార్లు బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనము ఆ కొన్ని క్షణాలను మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా బాధల నుంచి చాలా బాధకి మనం గురవ్వకుండా ఉండొచ్చు. ఆహ్ అదేంటి ఒక మూవీ ఉంటుంది. 'వెంకటేష్' మూవీ. అందులో హీరోయిన్ వాళ్ళ మదరు వెంకటేష్‌ని వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకంగా అవమానిస్తూనే ఉంటుందన్నమాట. తనకి విపరీతమైన కోపం ఉంటది హీరోకి. ఎట్లా కంట్రోల్ చేయాలి తనని అని తన కంట్రోల్‌లో తను ఉండడన్నమాట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది? వాళ్ళ మదరు తనని అవమానిస్తున్నప్పుడల్లా తన ఎదురుగా నిలబడి కౌంట్ చేస్తుంటూ ఉంటుందన్నమాట. 1, 2, 3 అని ఇలా కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు తను మెల్లిమెల్లిగా ఆ 10 కౌంట్ అయ్యేలోపు తను కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోతాడన్నమాట. రిలాక్స్ అయిపోయి అప్పుడు తనలో ఇంకా కోపం రాదు తనకి. ఆమె ఏం మాట్లాడుతున్నా హ్యాపీగా అలా చూస్తూ ఓహో! తిడుతున్నావా? తిట్టు, తిట్టు అన్నట్టుగా అలా సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. సో, మనము ఆ 10 సెకండ్లు 10, 20 అలాగా మనం ఎంత సేపట్లో రిలాక్స్ అవ్వగలిగితే, ఎలా కంట్రోల్ అవ్వగలిగితే అన్ని క్షణాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కౌంట్ చేసుకోండి, లేదా సాయిరామ్ అనుకోండి, లేదా ఆహ్, భగవంతుని స్మరించుకోండి. ఏదైనా చేయండి. కానీ ఆ కొన్ని క్షణాలు మాత్రం మనం దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా మనల్ని అవమానంగా అవమానిస్తున్నారనుకున్నప్పుడు మనం ఏం జేయాలి అంటే, హాస్యంగా తీసుకోవాలి. ఇది చాలా కష్టం. ఆహ్, హాస్యంగా తీసుకోవడం అనేది మనకంత తొందరగా రాదు. ఎందుకంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాన్ని, మనం చూసిన విషయాలు, తెలుసుకున్న విషయాలను బట్టి మనం ఏం జేస్తాము, ఒకరు మనకు కౌంటర్ ఇస్తున్నారంటే, దానికి వెంబడే కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే మనం అక్కడ అవమానంగా ఫీల్ అయిపోతాం. దాన్ని భరించలేకుండా ఉంటాం. కాకపోతే దాన్ని మనం హాస్యంగా తీసుకోవాలి. ఒకరు మనల్ని ఏదైనా అన్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? అవును గదా! నేను గూడా చాలా సార్లు నా గురించి నేను గూడా అట్లనే అనుకున్నాను అని దాన్ని ఆహ్, జోక్‌గా మార్చేయగలగాలి. అది ఎలాంటి సందర్భం ఉన్నా. ఆ జోక్‌ని మనమే వేసుకున్నామనుకో, అప్పుడు అవతలి వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. మనం అవమానంగా ఫీల్ అవ్వము. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని అవమానించాలి అని అనుకున్నప్పుడు, మనం ఫీల్ అయితేనే వాళ్ళు మనల్ని అవమానించినట్టుగా ఫీల్ అవుతారు. మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరించామో, అది తిరిగి వాళ్ళకే చెందుతుంది. వాళ్ళే షేమ్‌గా ఫీల్ అవుతారు. అరే! నేను వీడిని అవమానిస్తే వీడు అవమానపడకుండా, బాధపడకుండా ఉన్నాడేంటి అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో, వాళ్ళు చేసినా గూడా మనం దానికి రియాక్ట్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే మనల్ని ఏడిపించడం, మనల్ని బాధ పెట్టడం అనేది అవతలి వాళ్ళ ఫోకస్ ఉంటుంది. వీడిని బాధ పెట్టాలి, వీడిని అవమానించాలి అని. ఎప్పుడైతే మనం దాన్ని అవమానంగా గాకుండా హ్యాపీగా తీసుకుంటామో, నెక్స్ట్ టైమ్ వాడు అలాగా జెయ్యడు. వీడిని అవమానించాలనుకున్నా గూడా వీడేం ఫీల్ గాడు. వీడి దగ్గరికి వెళ్లి గూడా వేస్ట్ అని అనుకోని వాళ్ళు చేయాలనుకున్న దాన్ని గూడా చేయకుండా ఉంటారు ఫ్రెండ్స్. అందుకని ఏం జేయాలి? దాన్ని అక్కడ మనం హాస్యంగా తీసుకోగలగాలి.
ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అంటే, మీ శక్తిని గుర్తించండి. ఎవరైనా మిమ్మల్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు అంటే, దాన్ని గర్వంగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నారు. అంటే ఒకరు మనల్ని మన మీద రాళ్ళేస్తున్నారు, లేదా మన గురించి నెగెటివ్‌గా కామెంట్ జేస్తున్నారు, మనల్ని ఎత్తి చూపుతున్నారు, మన గురించి బ్యాడ్‌గా జెప్తున్నారు, లేదా మనల్ని అవమానించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అంటే, అప్పుడు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఓహో! నేను ఉన్నతంగా ఎదుగుతున్నానా? నేను వాళ్ళకంటే మంచిగా ఎదుగుతున్నాను. అందుకే వాళ్ళిలా చేస్తున్నారు. సో, మనం ఎదుగుతున్నందుకు, మనం పాజిటివ్‌గా ఉన్నందుకు, వాళ్ళకంటే ఎక్కువ పై స్థాయిలో ఉన్నందుకు అంటే మనం వాళ్ళకంటే పై స్థితిలో ఉన్నామంటే మనం దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. గర్వంగా ఫీల్ అవ్వాలి. దానికి కారణం ఏంటి? వాళ్ళ కడుపు మంట. చాలా మందికుంటుందిది. అంటే ఏ చిన్న కొంచెం వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉంటే చూసి ఓర్వలేరు. జెలస్ ఫీల్ అవుతారు. దానివల్ల ఏం జేస్తారు? వాళ్ళు జెలసీ ఫీల్ అయ్యి వాళ్ళని వాళ్ళు మార్చుకోకుండా ఎదుటి వాడిని దిగజార్చాలి, వాడిని దింపేయాలి, వాడిని నెగెటివ్ చేయాలి, వాడిని తక్కువ చేయాలని ఆలోచిస్తుంటారు. దీనికంతా కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న జెలసీ ఇంకా కడుపు మంట. సో, అందుకని ఎవరైనా అవమానిస్తున్నప్పుడు దానికి ఫీల్ అవ్వకుండా, ఓహో! నేను ఎదిగానా? నేను ఎదుగుతున్నానా? వాళ్ళకంటే మంచి స్థితికొచ్చానా? అందుకే నా పైన ఇలాగా వాడు అవమానించాలని చూస్తున్నాడా? అని దానికి గర్వంగా ఫీల్ అవ్వండి. అప్పుడే మనల్ని మనం వాళ్ళు చేసే చర్యలకి రియాక్ట్ అవ్వకుండా ఉంటాం ఫ్రెండ్స్. ఇలాగా సార్ మనకి చెప్పారనమాట. ఒకటి బాధపడడం. ఎవరైనా అవమానించినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏం జేస్తాము? అయితే బాధపడతాము. లేదా బాధని ఓర్చుకొని ఉంటాము. దాంట్లో చెప్తాడు గదా! పవన్ కళ్యాణ్ జెప్తాడు. ఏంటి అంటే వాళ్ళ అత్తతో చెప్తాడనమాట. అత్త 2 ప్రతి మనిషికి 2 దారులుంటాయి. ఒకటి ద్వేషంతో కూడిన దారి, ఒకటి ప్రేమతో కూడిన దారి. నువ్వు మొదటి దాన్ని ఎంచుకున్నావు. నేను రెండో దాన్ని ఎంచుకున్నాను. నువ్వు ద్వేషంతో కూడిన దాన్ని ఎంచుకున్నావు గాబట్టే, నీ లైఫ్ అంతా ఇలాగా బాధతో, కష్టాలతో ఉంది. ఎందుకంటే నువ్వు దాన్ని అవమానంగా తీసుకున్నావు. అలా గాకుండా నాలాగా ప్రేమగా గనక నువ్వు ఆలోచించి ఉంటే, నీ లైఫ్ అంతా ఇంకో రకంగా ఉండేది అని జెప్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశము. అంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి మన లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటావా? నెగెటివ్‌గా తీసుకుంటావా? నెగెటివ్‌గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇలాగా బాధపడడం. బాధపడడంలో ఏం చేస్తాము? కోపాన్ని ప్రదర్శిస్తాము. లేదా తిరిగి వాళ్ళను బాధపెడతాము. లేదా టైం చూసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇది ద్వేషంతో కూడుకున్నదన్నట్టు. అంటే బాధపడడం వల్ల ఒకరు అవమానించినప్పుడు బాధపడడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల మనకేమొస్తుంది? ఏమీ రాదు. ఆహ్, ఏమి రాకపోగా మనం మన లైఫ్ అంతా కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే ప్రేమతో కూడిన దారి. అంటే బాధని ఓర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ సన్నివేశంలో, ఆ సిట్యుయేషన్‌లో మనల్ని మనం గనక ఓర్చుకోగలిగితే జరిగిన దాన్ని సమ్మతించాలి. అలా ఓర్చుకొని మనం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, జరిగిన దాన్ని సమ్మతించాలి. అవమానాన్ని పట్టించుకోకుండా ఉండాలి. 3 హాస్యంగా తీసుకోవాలి. 4 మన శక్తిని గుర్తించి మనం దాన్ని గర్వంగా ఫీల్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్. క్లియర్‌గా ఉందా? బాధపడితే ఆహ్, జరిగే ప్రయోజనాలు ఇవి. బాధపడకుండా బాధని ఓర్చుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు ఇవి. ఇవి ఇవి ఫ్రెండ్స్ అవమానం జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది. సో, ఏ దాన్ని ఎంచుకుంటారు? బాధపడతారా? లేదా బాధని ఓర్చుకొని పై స్థాయికి చేరుకుంటారా అనేది మన చేతిలో ఉంటుంది. సో, దీన్నంతా తర్వాత మరి అవమానాన్ని ఎలా తట్టుకోవాలి? ఇందాక అవమానిస్తున్నప్పుడు మనం బాధగా ఫీల్ అయితే ఎలా ఉంటుంది? బాధని ఓర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది మనకిక్కడ ఇచ్చారు కదా! దాని తర్వాత మరి ఎలా తట్టుకోవాలి దాన్ని? దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చారన్నమాట. దీన్ని మనం అభ్యసిస్తే ఆహ్, మనం మన జరిగే అవమానాలని మనం మధురంగా మార్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. అందులో ఒకటి ఏంటంటే ఎవరైనా మనల్ని తిడుతున్నారు లేదా అవమానిస్తున్నారు, మన మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాను అన్నప్పుడు మనం ఏం అనుకోవాలి అంటే, అవి నాకు చెందినవి కాదు. ఆ మాటలు అవతలి వాళ్ళు చేస్తున్న మాటలు గాని, చేతలు గాని నాకు చెందినవి కాదు అని అనుకోవాలంట. అంటే మనం మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు రెగ్యులర్‌గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సార్ చెప్తారు గదా! శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నేను శరీరం కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, మరి నేనెవరు? నేను ఆత్మ స్వరూపాన్ని అని అలాగా ప్రాక్టీస్ చేయమంటూ ఉంటారు గదా! సో, ఇక్కడ గూడా అదే చేయాలి. ఏం చేయాలంటే అవి నాకు చెందినయి కాదు అంటే మనం వ్యక్తిగతంగా తీసుకోవద్దు.
సో, వాళ్ళేదైతే చేస్తున్నారో అది ఈ శరీరాన్ని అంటున్నారు. నేను శరీరం కాదు. నేనెవరు? నేను ఆత్మను. అన్నప్పుడు వాళ్ళు చేసే అనే మాటలు గాని, చేసే చేష్టలు గాని నాకు చెందినవి కాదు గదా! ఈ శరీరానికి చెందినవి. ఈ శరీరాన్ని వాళ్ళంటున్నారు. నన్ను కాదు అంటున్నది అనేది మనం అక్కడ తీసుకోవాలి. అంటే దేన్ని గూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాభారతంలో కర్ణుడున్నాడు. కర్ణుడు తనకు జరిగిన అవమానాలన్నింటిని గూడా వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ప్రతి విషయంలో గూడా వ్యక్తిగతంగా తీసుకొని చివరికి ఏమైపోయాడు దుర్యోధనుడు కొంచెం సహాయం చేసేవరకి అది గూడా తన స్వలాభం కోసమే అక్కడ కర్ణుడు ఉంటే మనము యుద్ధంలో గెలవచ్చు. అర్జునుడిని ఆహ్, ఓడించొచ్చు అన్న ఒక స్వలాభంతో కర్ణుడికి హెల్ప్ చేస్తాడు. కానీ కర్ణుడు దాన్ని గుర్తించలేడు. ఎందుకంటే అంతకు ముందు తను పడ్డ అవమానాలన్నింటిని గూడా వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఇంతవరకి నన్ను అందరూ అవమానించిన వాళ్ళే ఉన్నారు. కానీ దుర్యోధనుడు ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. నాకు హెల్ప్ చేస్తున్నాడు అనేసి ఆహ్, తనకి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఏమైపోయింది? అలాగ చేయడం వల్ల, ఆ వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఆ అవమానాలన్నింటికి కారణం తను బాధపడడం, అలాగే దుర్యోధనుడికి సహాయం చేయడం వల్ల ఏమైంది? అధర్మంలో వెళ్ళిపోయాడు తను. అధర్మంలో వెళ్ళిపోయి చివరికి యుద్ధంలో తను గూడా మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ప్రతి దానిని గూడా తను వ్యక్తిగతంగా తీసుకున్నాడు. అలాగా వ్యక్తిగతంగా గాకుండా తీసుకోకుండా ఉండుంటే కథ వేరేలాగా ఉండేదేమో. సో, మనల్ని ఎవరు అవమానిస్తున్నా గూడా ఏ దాన్నైనా గూడా ఆహ్, వాళ్ళు నన్ను కాదు అంటున్నది నా శరీరాన్ని. ప్రతి విషయంలో వాళ్ళొక సోల్, నేనొక సోల్. దాన్ని నేనెందుకు అవమానంగా తీసుకోవాలి? సరే ఈ శరీరం ఏదో చేసింది. ఈ రాధిక ఏదో చేసింది. రాధికను గదా అంటుంది. నేను రాధికను కాదు కదా! అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే మనం దాన్ని మధురంగా మార్చుకోగలం ఫ్రెండ్స్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, మీ మీద దాడికి దిగిన వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అంటే అవతలి వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళ ఉద్దేశాన్ని చూడమంటున్నాడు సారిక్కడ. అంటే నోరు మాట్లాడుతుంది. కానీ లోపల దాని అంతరార్థం వేరొకటి ఉంటుంది. మనకు కొన్ని కొన్ని సార్లు తెలుస్తుంది. ఎవరైనా మన మీద కోపాన్ని ప్రదర్శించారనుకో, కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళైతే ఏమంటారు? వాడు అంటుంది నన్ను గాదులే ఎవరో వానికి ఏదో బాధ కలిగించి ఉంటారు. ఆ బాధనొచ్చి ఆ కోపాన్ని, ద్వేషాన్ని నా మీద తీర్చుకుంటున్నాడు అని కొన్ని కొన్ని సార్లు మనం సైలెంట్‌గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హస్బెండే ఉన్నాడు. ఆఫీస్‌లో ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపము అదంతా తీసుకొచ్చి మన మీద చూపిస్తారు కొన్ని కొన్ని సార్లు. అప్పుడు మనం ఏమనుకుంటాము, నేను పొద్దున్న లేచింది అన్ని పనులు చేసి టైంకి అన్ని చేసి పెడితే తిరిగొచ్చి నన్నే అంటున్నారు ఈయన గూడా అని చెప్పి మనం దాన్ని అవమానంగా ఫీల్ అవుతాం. ఏంటి నాకు ఇంతేనా రెస్పెక్ట్ ఉన్నది. నేను అన్ని చేసి పెడితే తిరిగొచ్చి నన్నేనా తిడుతున్నది అని అనుకుంటాం. అది ఒకప్పుడు. ఇప్పుడేమనుకుంటాం, సరేలే ఆఫీస్‌లో ఏదో జరిగింటది. ఆ బాధను, ఆ కోపాన్ని వచ్చి నా మీద తీరుస్తున్నాడు అని అక్కడ ఉద్దేశాన్ని చూస్తాం మనం. మనకెప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే మనం ఇవన్నీ నేర్చుకుంటున్నామో అప్పుడేం చేస్తాం, వాళ్ళ ఉద్దేశాన్ని చూస్తాం. ఉద్దేశాన్ని చూసినప్పుడు అప్పుడు మనం దాన్ని అవమానంగా ఫీల్ అవ్వము. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు. అసలు వాళ్ళ మీద ఎంత దారుణంగా ఉంటది వాళ్ళ లైఫ్ అంటే, వాళ్ళ మీద ఎన్ని రకాలుగా రాస్తూ ఉంటారు. న్యూస్‌లో గాని, పేపర్‌లో గాని చాలా రకాలుగా రాస్తూ ఉంటారు. అందులో నిజం ఎంత అన్నది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి తెలీదు. రాసేవాడికి తెలీదు. వాడికి ఏదో తెలుస్తుంది. దానికి మించి వాళ్ళు రాస్తారు. కానీ వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? అసలు నిజంగా ఒక్కొక్కరు ఎంత, ఎంత మంచి కోణంలో ఆలోచిస్తారు అంటే మనకు సినిమా వాళ్ళు అంటే చాలా మందికి చాలా చిన్న చూపు ఉంటది. కానీ వాళ్ళు ఇలాంటి అవమానాలను తట్టుకొని నిలబడి ముందుకొస్తున్నారు అంటే వాళ్ళు దాన్ని అవమానంగా తీసుకోవట్లేదు గాబట్టే. అలా గనక ఎవరైనా అవమానంగా తీసుకుంటే వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే ఉండలేరు. అంత ఘోరంగా ఉంటాయి వాళ్ళని అవమానించడం. వాళ్ళ మీద రాసే రాతలు గాని, వాళ్ళ మీద వచ్చే ఆహ్, రూమర్స్ గాని అలాగా ఉంటాయి. ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు కదా! తమన్ గారు. ఆయన్నే ఒకరు అడిగారన్నమాట ఇంటర్వ్యూలో. సార్ మీ మీద చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి గదా! మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటారు? దానికి ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఆయన అప్పుడు ఒక మాట చెప్తాడన్నమాట. ఏమని అంటే, సరే నా మీద ఎవరైతే రాసారో వాళ్ళకి నేనంటే ఏంటో తెలీదు. నేనేంటో నాకు తెలుసు. అంటే వాడి అలా రాసి వాడు ప్రచారం చేస్తే వాడి ఛానెల్‌కో వాళ్ళ ఛానెల్‌కో యూట్యూబ్‌లో వాళ్ళు పెట్టే ఛానెల్‌కో లేకపోతే పేపర్‌కో కొన్ని డబ్బులొస్తాయి.
దానివల్ల వాడికి ఫుడ్ దొరుకుతుంది. సో, అందుకోసమే వాడు అలా చేస్తున్నాడు. అంతేగాని వ్యక్తిగతంగా వాడికి నాకు ఎలాంటి ద్వేషం గాని, పగ గాని లేదు. వాడేదో పొట్ట తిప్పల కోసం చేస్తున్నాడు. చేసుకోనివ్వు. నా వల్ల ఒకరు బతుకుతున్నారు అంటే అది హ్యాపీయే గదా! అని చెప్పారనమాట. అంటే అక్కడ ఆయనేం చేశాడు? రాసే వాళ్ళ ఉద్దేశాన్ని చూసాడు. వాళ్ళేం రాస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయలేదు. వాళ్ళ ఉద్దేశాన్ని చూసాడు కాబట్టే అలాగా ఉండగలిగారు అనేది నాకప్పుడు అర్థమైందనమాట. సో, మనం కూడా మ మన ఫ్యామిలీలో అవ్వనివ్వండి, రిలేషన్‌లో అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ గాని ఎవరైనా గూడా ఒకరు మనల్ని అంటున్నారు, చేస్తున్నారు అంటే వాళ్ళ నోటిని చూడకండి. వాళ్ళు ఏం తిడుతున్నారు అనేది చూడకండి. వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో తిడుతున్నారు? కడుపు మంటతో అంటున్నారా? లేదా ఓర్వక అంటున్నారా? లేదా మనల్ని కావాలని మనల్ని ఏడిపించడానికి అంటున్నారా? అనేది వాళ్ళ ఉద్దేశాన్ని గమనించండి. అలా గనక మనం వాళ్ళ ఉద్దేశాన్ని గమనించినప్పుడు, మనం ఆ అవమానాన్ని అస్సలు తీసుకోం ఫ్రెండ్స్. అప్పుడు మనకేమవుతుంది? మనకెలాంటి ఫీల్ ఉండదు. అప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం. సో, అలాగా ఆ అవమానాలను గూడా మనం మధురంగా మార్చుకోగలుగుతామనమాట. సో, ఇక్కడ ఏం జేయాలి మనం? మాట్లాడే వాళ్ళ నోటిని కాకుండా, వాళ్ళు మాట్లాడే దాన్ని కాకుండా, దాని వెనకాల ఉన్న తన ఉద్దేశాన్ని మనం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంగా లాస్ట్ పాయింట్ ఏంటంటే, నీకు అత్యంత విలువైనది నీ హృదయమే. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే, మనం మన హృదయంలో ఎవరినుంచుతున్నాము అనే దాన్నే మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే మనమే. మన తర్వాతనే మనం హ్యాపీగా ఉంటేనే, మనమంటూ ఒకటి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనంటే, మన మనసు, మన హృదయం మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా రియాక్ట్ అవుతాం. సో, అన్నిటికంటే విలువైనది ఏంది అంటే మన హృదయం. సో, ఆ హృదయంలో మనం ఎవరిని ఉంచుతున్నాము అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సార్ ఏమంటారు అంటే, ఎవ్వరిని పెట్టుకోవద్దు. భర్తని పెట్టుకోవద్దు, భార్యని పెట్టుకోవద్దు, పిల్లల్ని పెట్టుకోవద్దు, ఎవ్వరిని పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మారిపోతారు. కాలం అనేది మారుస్తుంది. మనం జెప్తాము నా భర్త అంటే నాకు ప్రాణమని, నా భార్య అంటే నాకు ప్రాణం, నా పిల్లలంటే నాకు ప్రాణం అని జెప్తారు. కానీ ఒక సందర్భమొస్తే వదిలేయాల్సిన సందర్భం గాని, వాళ్ళను ఏదైనా అనాలి అలాంటి సందర్భం వచ్చినప్పుడు అనేస్తాం. కానీ పరమాత్ముడు ఒక్కడే మారకుండా ఉంటాడు. ఒక్కడే మనకెప్పుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మన హృదయంలో ఎవరిని పెట్టుకుంటున్నాము? పరమాత్ముడిని పెట్టుకుంటున్నామా? పరమాత్మను ఉంచుకున్నామా? లేకపోతే మారే ఈ మనుషులను ఉంచుకుంటున్నామా? అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుకారాం ఉన్నారు. ఆయన భార్య ఎంత గయ్యాళిది ఉంటుంది. అసలు ప్రతి విషయంలో తనతో గొడవ పడుతూనే ఉంటుంది. తనని బాధ పెడుతూనే ఉంటుంది. నానా మాటలు అంటూనే ఉంటుంది. అయినా తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకు అంటే ఆయన హృదయంలో పరమాత్ముడిని పెట్టుకుంటాడు. ఎప్పుడు ఆ పాండురంగనే కొలుస్తూ ఉంటాడు. ఆ! అంటున్నది గూడా పాండురంగడే అన్నట్టుగా ఉంటాడెప్పుడు. ఏ విషయం జరిగినా గూడా తనకి చేసే వ్యాపారంలో నష్టమొచ్చినా, ఓహ్! పాండురంగడు నన్ను చూసుకుంటాడులే. ఇది పాండురంగడి ఆహ్, చేసిండు నాకు అని. అట్లాగా ప్రతి సిట్యుయేషన్‌లో అన్నిట్లో ఆ పరమాత్మనే చూడగలుగుతాడు. ఎందుకంటే తన హృదయంలో ఉంచుకున్నది ఎవరు? పరమాత్ముడిని. సో, తన హృదయంలో పరమాత్మను ఉంచుకున్నాడు గాబట్టి, అందరిలోనూ ఆ పరమాత్మనే చూడగలుగుతాడు. కానీ మనం ఎవరిని ఉంచుకుంటాము? మనమంటే ఇష్టం లేని వాళ్ళని, మనమంటే పడని వాళ్ళని, వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాము. వాళ్ళు మన గురించి ఆలోచిస్తారో లేదో తెలీదు గానీ, ఎంతసేపు వాళ్ళప్పుడు మనల్ని అట్లా అవమానించారు. వాళ్ళ గురించి వాళ్ళిప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు? వాళ్ళేదైనా జేస్తే నేను దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? వాళ్ళు నా గురించి ఇంకేం ప్లాన్‌లు వేస్తున్నారు? అట్లాగా మనకు నచ్చిన వాటిని ఆ దైవాన్ని గాకుండా ఎక్కువగా మనకు నచ్చని వాళ్ళని, మనమంటే ఇష్టం లేని వాళ్ళని ఎక్కువగా మన హృదయంలో ఉంచుకుంటాం. దీనివల్ల జరిగేది ఏంటంటే, మనమే బాధపడడం. మనమే సఫర్ అవ్వడం జరుగుతుంది. అందుకని అత్యంత విలువైన మన హృదయాన్ని ఆ పరమాత్ముడితో నింపాలి. ఆ పరమాత్ముని మన హృదయంలో నిలుపుకోవాలి. అప్పుడే మనం ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఎలాంటి కోపాలు, ద్వేషాలు వచ్చినా, ఎవరు ఎంత అవమానించినా మనం దానికి రియాక్ట్ అవ్వకుండా మన జీవితాన్ని మధురంగా మార్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో, ఇది ఒక్కసారి ఆహ్, పాయింట్స్ ఒకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనల్ని ఎవరైనా అవమానానికి గురి చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకటి బాధపడడం. బాధపడతాం. బాధపడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, కోపాన్ని ప్రదర్శిస్తాం. లేదా తిరిగి వాళ్ళు బాధపడేలాగా చేస్తాము.
లేదంటే ఆహ్, టైం చూసుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ 3, ఈ 3 రకాలుగా మనం చర్యలు తీసుకుంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం గాని, సంతోషం గాని ఏది ఉండదు. మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. సో, ఇది అసలు మనకి అస్సలు వర్కౌట్ అవ్వదనమాట. బాధపడడం అనేది జరిగితే. సో, బాధని ఓర్చుకోవడం గనక మనం చేయగలిగితే ఏం చేయాలి అంటే జరిగిన దాన్ని సమ్మతించాలి. అవమానాన్ని పట్టించుకోకుండా ఉండాలి. దాన్ని హాస్యంగా తీసుకోగలగాలి. ఇంకా మన శక్తిని గుర్తించి మనం దానికి గర్వంగా ఫీలవ్వాలి. ఓహో! వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, నా మీద రాళ్ళేస్తున్నారంటే నేను చాలా ఎదిగాను. శభాష్ అని మనకి మనం చెప్పుకోగలగాలి. సో, వీటన్నింటిని మనం చేయాలి అంటే, మనం అభ్యసించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా అవమానిస్తున్నప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, అవి నాకు చెందినవి కాదు. వాళ్ళొక సోలు, నేనొక సోలు. ఈ ప్రాపంచికంగా మనం ఆలోచించొద్దు. దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకోగూడదు. రెండోది మన మీద దాడికి దిగిన వారి ఉద్దేశాన్ని గమనించాలి. వాళ్ళ నోటిని కాదు. వాళ్ళ ఆ నోటి వెనక, ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే మనకి అత్యంత విలువైనది మన హృదయమే. ఆ హృదయంలో పరమాత్ముడిని ఉంచుకోవాలి. ఇది గనక మనం సాధన చేస్తే, మనం అవమానాల బారిన పడడమే గాకుండా, మన లైఫ్‌ని చాలా మధురంగా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా సార్లు దీన్ని ఫీలయ్యాను. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి మాట్లాడినా మనం అవమానంగా ఫీలవుతాం. మాట్లాడకపోయినా అవమానంగా ఫీలవుతాం. అంటే మనం అనుకున్నట్టుగా అవతలి వ్యక్తి లేనప్పుడు ప్రతి దాన్ని మనం అవమానంగానే ఫీలవుతాం. కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ఉద్దేశ్యం మనల్ని అవమానించడం కాకపోవచ్చు. కానీ మనమే ఊహించుకుంటాం. లేదు నన్ను వాళ్ళు అవమానించారు. నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదని, నన్ను కావాలని ఇలా చేశారని, ఇలాగ రకరకాలుగా మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. సో, అలా చేయడం వల్ల మనం చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. చిన్న చిన్న ఆనందాలు గాని, సంతోషాలు గాని చాలా కోల్పోవాల్సొస్తుంది. కాబట్టి మానాన్ని గాని, అవమానాన్ని గాని మనం తీసుకోకుండా ప్రతి దాన్ని మధురంగా మార్చుకొని మన జీవితాన్ని ఆహ్, మధురాష్టకంగా మార్చుకోవాలని నాకర్థమైంది ఫ్రెండ్స్. మీ అందరికీ అర్థమైందనుకుంటాను. నాకీ అవకాశం ఇచ్చిన జోగులాంబ గ్రూప్ సభ్యులందరికీ, అనుష మేడంకి, వరప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా పాయింట్ టు పాయింట్ వివరించి చాలా అద్భుతమైన చాలా చక్కగా వివరించారు మానం అవమానం గురించి. థాంక్ యూ సార్. క్లారిటీ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి మేడంకి. చాలా చక్కగా వివరించారు. చాలా అద్భుతమైన క్లాసు. చాలా ప్రతి ఒక్కరికి ఈ క్లాసు అవసరం. మానం అవమానం. అవును సార్. అంటే నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే చాలా మందిని తెలీదసలు మనకి. అది మనం దాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలీదు. తెలియకుండానే మనం చాలా సఫర్ అవుతాం. మొన్న ఈ సబ్జెక్ట్ వస్తే బాగుంది అని నా మనసుకి నా అంతరాత్మలో తట్టిందనమాట. కరెక్ట్ ఏదైతే అనుకున్నానో అదే వచ్చింది ఈరోజు సార్. మీరు మెసేజ్ పెట్టారు ఆ రోజు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఆచరించాల. అవును సార్. ప్రతి ఒక్కరు ఆచరణలో తీసుకోవాలి, మననం చేసుకోవాలి, అభ్యసించాలి. నేనైతే చాలా మార్చుకున్నాను. చాలా, చాలా ఈ విషయంలో మాత్రం నన్ను చాలా మార్చుకున్నాను సార్. ఎందుకంటే చాలా చిన్న చిన్న వాటికి కూడా అవమానంగా ఫీల్ అవ్వడం ఒక రకమైతే దాన్ని ఆహ్, కొంతమందిని చూస్తూ ఉంటాము. ఒక్క చిన్న మాట అనడం వల్ల అంటే వాళ్ళు ఇంటెన్షన్‌గా అనకపోయినా దాన్ని పట్టుకొని సంవత్సరాల తరబడి దాన్నే గుర్తు చేసుకుంటూ వాళ్ళ మీద ద్వేషంతో, పగతో ఉంటారు. నేను చాలా మందిని చూసాను అలాగా. ఇప్పటికి అలాగే ఉన్నారు. సో, దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు బాధపడడమే గాకుండా వాళ్ళ లైఫ్‌నంతా కోల్పోతారు. సో, మనకి చాలా అద్భుతమైన జ్ఞానాన్నిచ్చారు. ఈ సందర్భంగా వంశీ కిరణ్ సార్‌కి మరొక్కసారి కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది.
మన చాలా బాగుంది మేడం. నిజమా చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. చాలా మంచి మా- టాపిక్ తీసుకున్నారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ రవి యూ గారు బాగా ఎవరైనా బాగా చెప్పారు. తెలియక ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అంటే ఒక మాట నన్ను అన్నారు అనే పట్టుకుంటాము. అవును. సో ఈ ఈ క్లాస్ వల్ల చాలా మందికి చాలా జ్ఞానోదయం అయిద్దని అనుకుంటున్నాను నేను. చాలా చాలా బాగా వివరంగా చాలా బాగా చెప్పారు రాధిక మేడం. థ్యాంక్ యూ. మా జోగులాంబకి వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? రత్నకుమారి అమ్మ, కుమారి మాట్లాడండి అమ్మ. గారు మాట్లాడండి. బాగా చెప్పారండి అసలు రాజు గారు. థ్యాంక్ యూ చాలా అమ్మ. ఒక్కొక్క పాయింట్ అసలు అన్ని అర్థం చేసుకోవాలి, ఉండాలి జీవితంలో. అలాంటి ఉంటేనే మనం పైకి వస్తాం అనిపించింది. అన్ని ఓర్చుకోవాలి బాగా. బాగా చెప్పారు. ఓకే అన్ని అమ్మా. పాయింట్లు దేనికి అయ్యే చెప్పండి అమ్మా. ఇందుట్లో చాలా అవగాహన ఉందమ్మా. అవగాహన రాజకీయ చేసుకోవాలి బాగా. చాలా బాగుంది. ఒక ఈర్ష్య ఆఖరికి ద్వేషం ఎవరన్నా అంటే ఏడుపు వస్తుంది. కాదు. బాగా చెప్పారమ్మా. అన్ని అసలు గుర్తుంచుకోవాలి పాయింట్స్ అన్ని. ఉమ్. ఈర్ష్య ద్వేషమే కాదమ్మా, అనవసరమైన మనోవేదన పడి అనారోగ్యాలు తెచ్చుకుంటారు. లేదో మన అన్నట్టు అని తిరిగి అనలేకపోయినా ప్రేమ ఉన్నా కూడా అది మనసుని చాలా ఇది చేసేస్తది. కాబట్టి ఈ తెలియటం చాలా గొప్ప విషయం. నాకైతే చాలా బాగా నచ్చింది. నువ్వు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది నాన్న. కొంచెమే విన్నాను, అయినా కూడా చాలా బాగుంది. అందరూ కూడా ఇలాగే అర్థం చేసుకొని ప్రతి విషయాన్ని కూడా దాన్ని అధిగమించడం అంటే ఇదే. అవమానాన్ని అధిగమించటం అంటే ఇదేని అనిపించింది నాకు. అవునమ్మా. దాన్ని కూడా తేలిగ్గా తీసుకుని అధిగమించి ఒక్కొక్క